బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఇటు తెలంగాణకి వర్ష సూచన. ఈ నెల 16 నుంచి 23 వరకు రాష్ట్రంలో ఇటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి వాతావరణ శాఖ దీనికి సంబంధించిన హెచ్చరికలను జారీ చేసింది. ఒకసారి మనం చూస్తే కనుక ఇటు ఉత్తర కోస్తా అలాగే ఉత్తర కోస్తాతో పాటు ఇటు గల్ఫ్ ఆఫ్ మున్నార్ నుంచి తమిళనాడు వరకు కొనసాగుతున్న ద్రోణి వల్ల ఇటు ఉత్తర కోస్తాలోని కొన్ని జిల్లాలు అలాగే ఇటు ఆంధ్ర ఒకసారి మనం చూస్తే కనుక దక్షిణ కోస్తాకి సంబంధించి కొంత పొడి వాతావరణం ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇటు తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో మొత్తానికైతే జనం అల్లాడిపోతున్నారు. చాలా ప్రాంతాల్లో ఇటు ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలకు పైగా చేరాయి. ఇదే సమయంలో ఇటు వాతావరణ శాఖ ఒక కీలక అప్డేట్ని అయితే ఇచ్చింది. ఇటు ద్రోణి ప్రభావం కారణంగా వల్ల ఇటు ఉత్తర కోస్తా ప్రాంతాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది. ఏపీ వాతావరణ శాఖ వర్షం పైన బిగ్ అప్డేట్ ఇచ్చింది. ద్రోణి కారణంగా ఇటు రానున్న 2 రోజుల్లో ఇటు పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో మాత్రం కొంత పొడి వాతావరణమే ఉండబోతున్నట్టు, అలాగే ఇటు కర్ణాటక మీదుగా ద్రోణి విస్తరించి కొనసాగుతుందని వివరించారు. ఈ ద్రోణి సగటు సముద్ర మట్టానికి సుమారు 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడింది. అదేవిధంగా ఇటు ఆంధ్రప్రదేశ్ యానం ప్రాంతాల మీదుగా దిగువ ఉష్ణమండలం ఇటు దక్షిణ నైరుతి దిశల నుంచి గాలులు వీస్తాయని ఇటు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ ద్రోణి ప్రభావంతో ఇవాళ ఉత్తర కోస్తా జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తుంది. సో మొత్తం మీద ఇటు తెలంగాణకు సంబంధించి అదేవిధంగా కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అలాగే బుధవారం నుంచి ఇటు రాష్ట్రంలో మళ్ళీ పూర్తిగా పొడి వాతావరణం కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు. ఇటు దక్షిణ కోస్తా ప్రాంతాల్లో మాత్రం వేడి తేమ ఎక్కువ ఉండే వాతావరణం ఉండనుందని ఇటు అమరావతి వాతావరణ శాఖ పేర్కొంది. ఇటు తెలంగాణలో పొడి వాతావరణం ఉంటుంది, ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇటు ఉత్తర తెలంగాణకు సంబంధించిన జిల్లాలు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్లో ఎండ తీవ్రత సగటు కంటే ఎక్కువగా ఉంటుంది. ఇటు దక్షిణ తెలంగాణలో గాలుల దిశ మారడం వల్ల ఇటు వేడి గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇటు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం ఇటు సోమవారం, మంగళవారం అలాగే బుధవారం తెలంగాణ రాష్ట్రంలో ఇటు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. రాగల 2 రోజుల్లో ఇటు తెలంగాణ రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు ఇంచుమించుగా ఇదే స్థాయిలో కొనసాగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద ఇటు ఒక ద్రోణి ఏర్పడంతో ఇటు మున్నార్ అలాగే తమిళనాడుకు సంబంధించి ఒక ద్రోణి 0.9 కిలోమీటర్స్ ఎత్తులో ఒక ద్రోణి ఏర్పడడం వల్ల మొత్తానికైతే ఇటు ఉత్తర కోస్తాకు సంబంధించిన జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉంది. అలాగే ఇటు తెలంగాణకు సంబంధించి కూడా కొన్ని జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. వాతావరణ శాఖ వెల్లడిస్తుంది. పలు ప్రాంతాల్లో ఇటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఇటు ఉత్తర తెలంగాణకు సంబంధించి మనం చూస్తే కనుక ఇటు ఉత్తర తెలంగాణలో కొంత పొడి వాతావరణం ఇటు ఆదిలాబాద్, నిజామాబాద్ అలాగే కరీంనగర్ ఈ జిల్లాలకు సంబంధించి మనం చూస్తే కనుక ఇటు పొడి వాతావరణమే కంటిన్యూ అవబోతుంది. కొంత ఉష్ణోగ్రతలు కూడా పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. పొడి వాతావరణం అలాగే ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం. మొత్తంగా ఇటు తెలంగాణ రాష్ట్రం అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా ఇటు 35 డిగ్రీలను తాకిన తర్వాత కొంత ప్రజలకి ఊరట కలిగే అవకాశం ఉంది. అకాల వర్షాల వల్ల ఇటు రైతులకి కొంత నష్టం జరిగే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇటు పంట నష్టం జరిగే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇటు తెలంగాణ అలాగే కోస్తా ఆంధ్రాలో పలు చోట్ల వర్షం కురవబోతుంది. ఇటు అల్పపీడనం ఒక ద్రోణి ఏర్పడడం వల్ల మొత్తానికైతే ఇటు తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ ఈ రెండు రాష్ట్రాల్లో కూడా వాతావరణం మారబోతుంది. ఇటు దక్షిణ తెలంగాణకు సంబంధించి మనం చూస్తే కనుక
కొంత వేడి గాలుల దిశ మారడంతో ఇటు కొంత వేడి గాలులు వీచే అవకాశం ఉన్నట్టు తెలిసింది. దీనికి సంబంధించి ఒక్కసారి మనం చూస్తే ఇటు వాతావరణ శాఖ, ఇటు హైదరాబాద్కు సంబంధించిన వాతావరణ శాఖ, అలాగే ఇటు అమరావతికి సంబంధించిన వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలను జారీ చేసింది. అకాల వర్షాల వల్ల ఇటు రైతులకి కొంత పంట నష్టం జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇటు వాతావరణ శాఖ ఆల్రెడీ హెచ్చరికలు జారీ చేసింది. ఎవరైతే మత్స్యకారులు ఎవరైతే వేటకు వెళ్తుంటారో వాళ్ళు కూడా కొంత జాగ్రత్తలు పాటించాల్సిన అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ద్రోణి ప్రభావం ఇటు కోస్తా ఆంధ్ర, ఇటు దక్షిణ కోస్తా గురించి ఒక్కసారి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. దక్షిణ కోస్తా ఆంధ్రాకి సంబంధించి ఒక్కసారి మనం చూస్తే కనుక అక్కడ కొంత పొడి వాతావరణమే ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఒకసారి మనం చూస్తే కనుక గల్ఫ్ ఆఫ్ మన్నార్ నుంచి కర్ణాటకకి షిఫ్ట్ అవుతున్నట్టు తెలుస్తుంది విండ్ డైరెక్షన్స్. ఇటు ఏపీ, ఇటు రాయలసీమ, అలాగే దక్షిణ కోస్తా వాటిలో మాత్రం కొంత పొడి వాతావరణమే. కానీ వాతావరణం మనం ఒక్కసారి చూస్తే కనుక అక్కడ ఉష్ణోగ్రతలు 1 నుంచి 3 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇటు తెలంగాణకి సంబంధించి మనం ఒక్కసారి చూస్తే కనుక IMD has forecast dry weather to persist across the state. Instead of rain, Telangana is currently under a heat advisory. Maximum temperatures are predicted to jump 3 degrees to 4 degrees above normal, with some districts potentially touching 40 degrees over the next few days. రానున్న కొన్ని రోజుల్లో ఇటు తెలంగాణకు సంబంధించిన వాతావరణ శాఖ చాలా క్లియర్గా ఇటు వేడి గాలులు వడగాలులు ఉండబోతున్నాయి. వాతావరణం ఉష్ణోగ్రతలు ఇటు 3 నుంచి 4 డిగ్రీలు పెరగబోతున్నాయి. అలాగే తెలంగాణకు సంబంధించి కొన్ని జిల్లాలు మనం చూస్తే కనుక ఇటు 40 డిగ్రీలకి కొన్ని జిల్లాల్లో వాతావరణం రానున్న కొన్ని రోజుల్లోనే ఇటు 40 డిగ్రీలకు చేరుకోబోతున్నట్టు తెలుస్తుంది. వర్షం నమోదయ్యే అవకాశం అత్యల్పంగా ఉన్నట్టు తెలంగాణలో. అలాగే ఒక్కసారి ఆంధ్రప్రదేశ్కి మనం చూస్తే కనుక ఉత్తర కోస్తాకు సంబంధించిన జిల్లాల్లో మాత్రం 1-2 రోజులు ఇటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం నమోదయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇటు లైట్ టు మోడరేట్ రెయిన్ or scattered thunderstorms, light to moderate rain or scattered thunderstorms in north coastal area of Andhra Pradesh. అలాగే సౌత్ కోస్ట్ ఒకసారి దక్షిణ కోస్తా అలాగే రాయలసీమలో పొడి వాతావరణం అలాగనే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. అలాగే తెలంగాణకు సంబంధించి ఒకసారి మనం చూస్తే కనుక తెలంగాణలో రానున్న కొన్ని రోజుల్లోనే ఇటు 3 నుంచి 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టుంది. సో మొత్తం మీద హైదరాబాద్ అలాగే తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ ఇటు ఒక్కసారిగా వేడిని తట్టుకోలేని సిచ్యువేషన్లో ఉన్న సమయంలో ఇటు ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిన సిచ్యువేషన్లో ఒక్కసారి మనం చూస్తే కనుక ఇప్పుడు ప్రస్తుతానికి ఇటు రానున్న కొన్ని రోజుల్లోనే ఇటు వర్షాలు ఇటు తెలంగాణకు వర్ష సూచన ఇటు ఈ నెల 16 నుంచి 23 వరకు రాష్ట్రంలో వర్షాలు కురవబోతున్నాయి. ఇటు దానికి సంబంధించి వాతావరణ శాఖ హెచ్చరికలను జారీ చేసింది. పలు ప్రాంతాల్లో ఇటు ఉరుములు మెరుపులు అలాగే వడగాలుల వాన. ఇవాళ ఇటు కోస్తా ప్రాంతంలో తేలికపాటి వర్షాలకు ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. మార్చి నెలలోనే దంచి కొడుతున్న ఎండలు, ఇటు వర్షం పడితే ఎండల నుంచి జనాలకి కాస్త రిలీఫ్ ఉండబోతున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మీ ఏరియాస్లో ఎలాంటి వాతావరణం నెలకొని ఉంది, మీ ఏరియాస్లో వర్షపాతం నమోదవుతుందా, ఎలాంటి ఉష్ణోగ్రతలు ఉన్నాయి, తెలంగాణకు సంబంధించిన వారైతే మీ జిల్లాల్లో ఎలాంటి ఉష్ణోగ్రతలు ఉన్నాయి, అలాగే ఆంధ్రకు సంబంధించిన వారు మీ జిల్లాలో వర్షపాతం నమోదైందా లేదా అన్న దానిపై కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని కింద తెలియపరచండి.